పిల్లలకి చదువు అంతా చదువుకుంటారు, బండగా చదువుకుంటారు, ఏదో గుర్తు కోసం చదువుకుంటారు. ఎలాగా? పేరెంట్స్ ఇబ్బంది పెట్టడము, లేకపోతే మాస్టర్స్, టీచర్స్, ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టడం ద్వారా వారు ఏదో బట్టి చదువుతారు. తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. వారికి ఈ ఎగ్జామ్స్ సమయంలో ఫెయిల్ అవుతారు, అనుకున్నటువంటి మార్కులు రావు. వారికి ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ కదా, పిల్లలకు కాదు, పేరెంట్స్కి ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. అందుకని చెప్పేసని ఈ పిల్లలు చదివినంత గుర్తుంచుకున్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసని వారు నిర్ణయాలు తీసుకుంటే వారికి పిల్లలను కాబట్టి ఊటుకుని ఎక్కుతూ ఉంటుంది. వారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఈ ఫ్రెండ్స్ సరిగా లేకపోవడం, వారికి ఒత్తిడి ఉండడం, ఈ ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో రకమైనటువంటి చెడు అలవాట్లకి వెళ్ళిపోవడం లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ అరుస్తున్నారు, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కానీ వారి వద్ద ఉంచుకోవట్లేదు, హాస్టల్లో పెడుతున్నారు. లేకుంటే కనుక డే కాలర్ కాదు మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం అయింది సంపాదనకి. అందుకని చెప్పి హాస్టల్లో ఉంచి చదివించడం, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచి చదివించడం, లేదంటే కనుక రెసిడెన్షియల్ అక్కడే ఉంచి కాలేజీల్లోనే చదివించే లాంటి ప్రక్రియలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కూడా పిల్లలు చెడిపోయేటువంటి దానికి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి.